చంద్రబాబు అధికారంలోకి వస్తే వచ్చేది రాక్షస రాజ్యమని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. 2016లో రాక్షస రాజ్యం చూశామని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించామని, క్లిరంపూడిని పాకిస్తాన్ చేసేశాడని, చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతుందని, అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడని విమర్శించారు. ఉద్యమాల గడ్డ అల్లూరి సీతారామరాజు గారు చేశారండి. తర్వాత రైతుకుల సంఘాలు, అలాగే నక్సలైట్లు అండి, అలాగే కాపు ఉద్యమం అండి. ఇవన్నీ కూడా మన ప్రతిభా గడ్డ మీదే తిరిగేశారు. ఆ కోపం కసి వీళ్ళని చంపేయాలా, వీళ్ళని కొత్తల ఉద్యమం కూడా స్టార్టింగ్ మనకండి. మీకు చిన్నవాళ్ళు వింటారు, కొత్తల ఉద్యమం కూడా స్టార్టింగ్ సార్. నాకు నేర్చుకుంది ఉత్తరం ఉద్యమం నుంచే నేర్చుకున్నానండి. నాకు అసలు ఉద్యమం తెలియదండి. ఏదో ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను తప్ప, సేవ చేయడం తప్ప నాకు తెలియదండి. నేర్పారు సార్ ఉద్యమం చేయటం. మన ఉద్యమాల గడ్డ అణిచేయాల, ఇనప బోట్లు పెట్టి అణిచేయాలండి. ఇది వారి యొక్క రావణాసురుడు పాలన చూపించేస్తారు. రామరాజ్యం రాముల వారి పాలన చూపించలేదు నాకు. 88లో చూశాను సార్, మళ్ళీ మొన్న 2016లో చూశాను సార్. అదండి ఆలోచించండి. రావణ కాష్టం చేస్తాడు సార్ మహానుభావుడు. ఉడికిపోయి ఉన్నాడండి. ఆకలి ఆకలి అధికార ఆకలి అధికార ఆకలి దహించిపోతుందండి. మంట మంట కడుపులో. అది అబద్ధాలు చెప్పేసి అర్జెంటుగా కుర్చీలో కూర్చోవాలా. కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకా విమర్శ స్టార్ట్ చేస్తారన్నమాట అండి. కాల్చేయి 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 అంటారు. ఇది వారి పాలన. చేయడం కోసం అబద్ధాలు చెప్పి ఓటేయమంటున్నారు సార్. ఆలోచించండి. నాయకుల కన్నా ఓటర్స్ తెలివైన వాళ్ళు, ప్రజలు తెలివైన వాళ్ళు అండి. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లోనూ టీవీలో సమాచారం చూసుకుంటున్నారు. తెలివైన వాళ్ళు ఓటర్స్ అండి, తెలివైన వాళ్ళు ప్రజలు. బాగా ఆలోచించండి. అబద్ధాలు చెప్పుకోవడానికి మనం లొంగిపోతే అండి పేదవాళ్ళకి ఆక్సిజన్ దొరకదండి. ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు పోతాయి సార్. ఆక్సిజనే జగన్మోహన్ రెడ్డి గారండి. ఆ ఆక్సిజన్ కాపాడమని మేమందరినీ కోరుకుంటూ, మా సుబ్బారావు గారిని ఎమ్మెల్యేగా, సునీల్ గారు ఎంపీగా మన ముఖ్యమంత్రి గారు పెట్టారండి. వారి విజయానికి మీ అందరూ కృషి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ముందుకు రావాలా, అప్పుడు మగతనం ఉంటారు తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట ఆయన అవసరం మనకి. కొత్తగా రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు. రామరాజ్యం